యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ నూతన కార్యాలయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం 12, 9, 10 వార్డుల నుంచి పాతగుట్ట చెక్ పోస్ట్ వరకు గల నిర్మాణం చేయనున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे नमः मध्ये मध्ये प्राणिय पूर्णं धारहि तदभ्यो धानि रेगर ब्राह्मण मुहारति वेगरेव यजमानाय शेधोरधारहि तानि भागनिवासानि च परमात्मनि गौरे नन्दनाय गणाधीशाय मंगलम् त्रिगं श्रद्धामद संघे संघे सत्यं अन्ना वेयाले फलनेन या फला पुष्पायात् संस्मनि बृहस्पति प्रचोदस्तानो स्माहार ग्रहाण परमेश्वरे अन्ना वेयाले अन्ना इडदी కొంచెం ఇడ్ది బావ సార్ ఫోటో నీట్గా తోటి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటే సుమారు 13,000 ఎసెప్ట్ తోటి అన్ని అంగులతోటి ఒక అసెంబ్లీ కల్పించే విధంగా ఈ బిల్డింగ్ వెనకాలని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఇలా ప్రారంభించుకున్నాం. ఈ కళ నెరవేర్చుకున్న సందర్భంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆలేరుకు గుండెకాయ అయినటువంటి ఈ యాదగిరిగుట్ట పట్టణ మున్సిపాలిటీ కూడా అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాల్లో మీ అందరి సహకారంతో ముందుకు పోతున్న విషయం మీకు తెలియజేస్తూ, మొన్ననే ఇక్కడ కూడా మన చిరకాల వాంఛ పాతగుట్ట రోడ్డు కూడా 2 కోట్ల పై చిలుకుబడి అమౌంట్ తోటి బీటీ రోడ్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మొన్ననే సీసీ రోడ్డు యాదగిరిపల్లి నుంచి గాంధీనగర్ దాకా కూడా సుమారు అది 2 కోట్లతోటి సీసీ రోడ్ వేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇంకా 11 కిలోమీటర్ల రోడ్ వేసుకోవడానికి మనకు తన ఫండ్స్ కూడా వెసులుబాటు ఉన్నాయి. సుమారు 9 కిలోమీటర్లు కూడా మనం సీసీ రోడ్లు కానీ బీటీ వేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర నలుమూల దేశం నుంచి వచ్చే భక్తులకు ఇది ఒక పర్యాటక కేంద్రంగా, వచ్చే వాళ్ళకు వసతితో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు కూడా అన్ని విధాల మున్సిపల్ నుంచి సహాయ సహకారాలు అందించి ఈ యాదగిరిగుట్ట పట్టణంలో ఏది లేకుండా నీటి సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్య కానీ, ఇతరత్ర సమస్యలు ఏది కూడా ఇక్కడ ఉండకుండా అన్ని విషయాలను అధిగమించడానికి ఇప్పటిదాకా గౌరవ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు ఈ యాదగిరిగుట్ట అభివృద్ధి విషయంలో తోడ్పడ్డారు. కొంత నిధులు లేని వల్ల కొంత ఆలస్యమైన ఈ ప్రజాప్రభుత్వంలో తప్పకుండా అన్ని విధాల యాదగిరిగుట్టను అన్ని అంగులతోటి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు, వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పిస్తారని మాటిస్తూ, ఏదైతే గత సంవత్సరం మిషన్ దగ్గర కొంత మనకు నీళ్లు షార్టేజ్ ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో, పంచాయతీరాజ్ శాఖ మార్చులు సీతక్క గారి సహకారంతో 3,20,00,000 రూపాయలు 320 కోట్లు 16 కిలోమీటర్ల పైప్ లైన్ కంప్లీట్ చేసుకున్నాం. మనకు మిషన్ భగీరథ నీళ్లకు కొదవలేదు. ఆ పైప్ లైన్ కూడా 16 కిలోమీటర్లు పూర్తయింది కాబట్టి ఎక్కడ కూడా నీళ్ల సమస్య లేకుండా అధిగమించడం. వారి సహకారంతో ఇంకా కూడా యాదగిరిగుట్ట పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకున్నామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ మున్సిపల్ భవనాన్ని ప్రారంభించుకోవడం, ఏది శంకుస్థాపన చేసుకోవడం, ఫౌండేషన్ చేసుకోవడం చాలా సంతోషం. ఇది ఎన్నెన్నో కళ. మన కీర్తిశేషులు అప్పటి మాజీ సర్పంచ్ గారు లక్ష్మీనరసింహ గారు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆ బిల్డింగ్ ఇప్పటిదాకా మనం సేవలో తీసుకున్నాం కాబట్టి దాని ప్లేస్లో మీ అందరి సమక్షంలో, మీ అందరి సహకారంతో కొత్త బిల్డింగ్ను 6 నెలల్లో కంప్లీట్ చేస్తానని చెప్పి మాటిస్తూ, యువకుడు వినోద్ గారు నా మిత్రుడు, నా తోటి ఎంపీటీసీ దాన్ని కాంటాక్ట్ తీసుకుని కాబట్టి నాకు నమ్మకం ఉంది. పెద్ద పెద్ద పనులే తొందరగా కంప్లీట్ చేస్తారు తమ్ముడు కాబట్టి దాన్ని కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి మున్సిపల్ ఎలక్షన్ల
ఇటు తప్పకుండా అందియాలి. ఇదే కాదు, యాదగిరిగుట్ట పట్టణ అభివృద్ధి విషయంలో ఎవ్వరం కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. అన్ని విధాలు అన్ని ఉన్నటువంటి 12 వార్డులను కూడా అభివృద్ధిలో ముందుంచుకుందాం. 2వ విడత ఇందిరమ్మ ఇళ్లను కూడా తప్పకుండా మీకు అందిస్తా. నిజంగా ఈ 8 మండలాల్లో యాదగిరిగుట్ట టౌన్ కూడా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మీ అందరి సహకారంతో త్వరితగతిన పూర్తి అవుతున్నాయి. ఆలేరు నియోజకవర్గంలోని 3700 ఇళ్ళు ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం 2వ ఫేజ్ ఉన్నామంటే 117 నియోజకవర్గాల కంటే ఎక్కువ కూడా ఆలేరులో అభివృద్ధి జరుగుతుంది ఇందిరమ్మ విషయంలో. అది మీ అందరి సహకారం కాబట్టి ఇండ్ల విషయమే కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, ఇంకా మన వార్డుల అభివృద్ధి విషయంలో, సీసీ రోడ్డు, డ్రైనేజ్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవసరం లేదు. ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో ఆలేరును, వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాల మీ అందరి సహకారంతో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నారు. కాబట్టి అందులో భాగంగా ఇలా మన మున్సిపల్ బిల్డింగ్ భూమి పూజ చేసుకోవడం సంతోషం. ఇక్కడ వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ నేను కోరుకున్నది ఒకటే, మీరందరూ నిత్యం ప్రజా జీవితంలో ఉండాలి. పదవి ముఖ్యం కాదు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సేవ చేయడమే లక్ష్యంగా మనం ముందు పోవాలి. మున్సిపల్ బిల్డింగ్ ప్రారంభానికి కూడా మీరందరూ కౌన్సిలర్ గా, చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా నాతోటి ఇందులో ఉండాలని కోరుకునే వ్యక్తిగా, మీ అన్నగా, మీ తమ్మిడిగా మీ అందరి సహకారంతో ఇంకా పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీరు నిత్యం ప్రజలకు వెళ్ళి సేవా కార్యక్రమాలు కానీ, ఇక్కడ సమస్యల మీద స్పందించి మీతోటి లేకపోతే మన ఇక్కడ ఉన్నటువంటి మన యాక్టివ్ ఉండు మన కమిషనర్ గారు కూడా ఆయన సహకారంతో అవసరమైతే నా దృష్టి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టితో తీసుకుపోయి యాదగిరిగుట్టను అన్ని విధాల అభివృద్ధి చేసుకునే దిశగా మనం పోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా 2-3 మండలాలు